గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని, కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజల ఇళ్ళకు పోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు, నా 15,000 ఏమైందయ్యా అని. 12 నెలలు అయిపోయింది, నా 15,000 ఏమైంది అని అంటాడు. అంతటితో ఆగదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది, వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు? నా 18,000 ఏమైంది అని అంటారు. అంతటితో కూడా సరిపోదు. దాని తర్వాత ఆ వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు, ఆ వాళ్ళ అత్తలు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు? మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు కదా, మా 48,000 సంగతి ఏంది అని అంటారు. అంతటితో కూడా ఆగిపోదు. 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు, 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చి 20 25 ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు? నా 36,000 ఏంది, నా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాను, 36,000 పరిస్థితి ఏంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు, వచ్చి నా 26,000 సంగతి ఏంది అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని, చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా, చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా, ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి అట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉన్నారు. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం. పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. గాలికి ఎగిరిపోవడం ఒక ఎత్తు అయితే, అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు ప్రతి ఇంట్లో, ప్రతి మహిళ, ప్రతి రైతన్న, ప్రతి చిన్న పిల్లాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ 4,000 నోట్లోకి ఆనందంగా పోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే కంచాన్ని లాగేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో అమలవుతా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసినాడు. రద్దు చేయడం ఒక ఎత్తు, చేసిన తర్వాత ఈయన చేస్తానని చెప్పిన హామీలన్నీ కూడా పూర్తిగా మోసంగా మార్చేసాడు. కానీ ఎన్నికలకు ముందు ఈమె పెద్ద మనిషి ఏమన్నాడు? జగన్ ఇస్తాడనేటివన్నీ కొనసాగుతాయి. కొనసాగించడమే కాకుండా అధికంగా నేను ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉన్నారు. ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు. కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఒక్కడికి కూడా లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి. స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి. స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు. నాడు నేడు ఆగిపోయింది. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి
ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అటకెక్కిచ్చేశారు. ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు. అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్ళకు ఇవ్వాల్సింది విద్య. ప్రతి ఒక్కడు, ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలి అని చెప్పి విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి మన ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు కట్టిస్తూ, మరోవైపున బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా వసతి దీవెన పేరుతో వారి చేతుల్లో డబ్బులు పెడుతూ ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళకు, ఆ తల్లులకు, ఆ పిల్లలకు వాళ్ళ చేతుల్లో విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పెడుతూ గొప్పగా చదివించే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. విద్యా దీవెన, వసతి దీవెన గాలికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి, ప్రతి పేదవాడు కూడా గొప్పగా తలెత్తుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి ఉచితంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చేటప్పుడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆరోగ్య ఆసరా కింద నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే 5,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి 2 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నాశనం అయిపోయింది. ఈయన వచ్చి 11 నెలలు అయిపోయింది. నెలకు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నడపాలంటే. 300 ఇంటూ దాదాపుగా 12 నెలలు 3,500 కోట్లు బకాయిలే. ఇవాళ ఆరోగ్య ఆసరాకు మామూలుగా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. ఇవాళ డాక్టర్లు అందరూ, హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే మేము వైద్యం చేయము అని చెప్పి బోర్డు ఎత్తేసారు. కానీ ఇవాళ బోర్డు తిప్పేశారు. ఇవాళ ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే తప్పనిచ్చి వైద్యం అందని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడు.